హలో అగైన్. ఈ వీడియోలో నేను థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్‌లో ఉన్న అత్యంత పవిత్రమైన ఆలయం వాట్ ఫ్రా కేవ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనినే ఎమరాల్డ్ బుద్ధ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం 1782వ సంవత్సరంలో కింగ్ రామా రామా అనేది రాజు పేరు కాదండి, అది వాళ్ళ వంశం యొక్క పేరు. అలా ఆ వంశానికి చెందిన మొదటి రాజు ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఈ ఆలయం ప్రత్యేకంగా రాజ కుటుంబానికి సంబంధించిన పూజలు, కార్యక్రమాల కోసం మాత్రమే నిర్మించారంట. అందుకే ఇది థాయిలాండ్లోని అన్ని ఆలయాల కంటే ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ ఆలయంలోని బుద్ధుని విగ్రహం గ్రీన్ ఎమరాల్డ్ కలర్లో ఉంటుంది. కానీ అది ఎమరాల్డ్తో చేసిన విగ్రహం కాదండి. ఎక్కువ కాలం పగిలిపోకుండా ఉండే నెఫ్రైట్ జేడ్ అనే రాయితో, బలమైన రాయితో చేశారంట. అది కూడా సింగిల్ స్టోన్ అండి. అండ్ ఈ విగ్రహం కేవలం 66 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుందంట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ బుద్ధుని విగ్రహానికి సంవత్సరంలో 3 సార్లు మాత్రమే వస్త్రాలు చేంజ్ చేస్తారంట. అలాగే ఈ కార్యక్రమాన్ని థాయిలాండ్ రాజు స్వయంగా నిర్వహిస్తారంట. అది కూడా వాతావరణానికి తగ్గట్లు వేసవికాలం, వర్షాకాలం, చలికాలంలో వేర్వేరు వస్త్రాలు ఉంటాయంట. అలాగే ఇక్కడ ఆలయ ద్వారాల వద్ద మీరు చూసే భారీ విగ్రహాలు యక్షులు అని పిలుస్తారంట. వీరు ఆలయాన్ని కాపాడే రక్షకులుగా ఉంటారంట. అలాగే ఈ యక్షుల పేర్లు, రూపాలు థాయ్ రామాయణమైన రామాకియన్ కథల నుంచి వచ్చాయంట. ఇక్కడ బంగారు స్తంభాలతో ఉన్న భవనాన్ని ఫ్రా మొండోప్ అంటారంట. ఇక్కడ పవిత్రమైన బౌద్ధ గ్రంథాలను భద్రపరుస్తారంట. ఈ క్లిప్లో మీరు చూస్తున్నదే రియల్ బుద్ధుని విగ్రహం. కేవలం 66 సెంటీమీటర్స్ ఎత్తు మాత్రమే ఉంటుందంట. ఇక్కడ మీకు కనిపిస్తున్న పెద్ద నీటి పాత్రలో ఉన్న వాటర్ని లోటస్ ఫ్లవర్తో తల మీద చల్లుకోవడం ఇక్కడ ఆచారం అంట. మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ ఇలా చేస్తారంట. ఈ ఆచారాన్ని సాంగ్ నామ్ ఫ్రా అంటారంట. ఈ ఆలయంలో కనిపించే రంగురంగుల అద్దాలు, బంగారు అలంకరణలు అన్నీ చేతితో చేసినవే అంట. అలాగే ఇక్కడ కొన్ని అలంకరణల్లో ఉపయోగించిన అద్దాలు పాత చైనా పాత్రల ముక్కలతో తయారు చేశారంట. అలాగే ఇక్కడ గోడలపైన, నేలపైన ఉన్న టైల్స్ మొసాయిక్స్ ద్వారా రూపొందించారంట. అక్కడ వాతావరణానికి తగ్గట్లు టైల్స్ కలర్ అండ్ క్వాలిటీ తగ్గకుండా తయారు చేశారంట. ఇక్కడ ఈ టెంపుల్ మధ్యలో కనిపిస్తున్న ఈ తెల్లటి నిర్మాణం కాంబోడియాలో ఉన్న ఫేమస్ ఆంకోర్ వాట్ ఆలయానికి చెందిన చిన్న మోడల్ అంట. ఆ మోడల్ని ఇక్కడ నిర్మించడానికి కారణం ఏంటంటే, థాయిలాండ్, కాంబోడియా మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని చూపించడానికి ఇక్కడ ఈ నిర్మాణం చేశారంట. అలాగే ఈ ఆలయం పైనున్న రూఫ్ని చాలా లేయర్స్తో కట్టారంట. ఎన్ని ఎక్కువ పొరలుంటే అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లు భావిస్తారంట. అలాగే ఈ రూఫ్కి వాడిన టైల్స్ ఆకుపచ్చ, పసుపు, నీలం అలాగే ఆరెంజ్ కలర్స్లో ఉంటాయంట. అలాగే ఈ టైల్స్ సిరామిక్ టైల్స్. అలాగే ఈ ఆలయం రూఫ్ అంచులపై కనిపించే పక్షి లేదా సర్పం లాంటి ఆకారం గరుడ పక్షిని సూచిస్తుందంట. దీనిని చోఫా అంటారంట. ఇది చెడు శక్తులను దూరం చేస్తుందని ఒక నమ్మకం. ఇక్కడ కనిపించే ఈ చిన్న చిన్న మండపాలు, వాటి లోపల ఉన్న సింహాసనం లాంటి నిర్మాణం రాజ కుటుంబ విశిష్టతని, అలాగే పవిత్ర స్థలం అనే భావనని సూచిస్తుందంట. అలాగే ఇక్కడ రాజుకి సంబంధించిన పూజా వస్తువుని ఉంచుతారంట. అలాగే ఇక్కడ కనిపిస్తున్న బంగారు గోపురం, దీనిని ఫ్రా శ్రీ రత్న చెడి అంటారంట. దీని లోపల పవిత్రమైన బుద్ధుని అవశేషాలు ఉంటాయని ఒక నమ్మకం అంట. థాయ్ సంస్కృతిలో ఏనుగులు శక్తి, రక్షణ, అదృష్టానికి ప్రతీకలంట. వీటిని ఆలయాన్ని కాపాడే రక్షకులుగా భావించి ఇక్కడ నిర్మించారంట. అలాగే చెడు శక్తులను లోపలికి రాకుండా ఆపుతాయని ఒక నమ్మకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.